తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సర్ ఏపీలో కరెంట్ దోపిడీ కింద 4,500 కోట్లు ఒక మాఫియా లా జరిగింది అని చెబుతూ కథనాలు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ ఇష్యూ? సిఎండిఏ వాళ్ళు తెలుస్తారులే మరి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటివన్నీ కూలంకృషంగా చూస్తారు. అది జరిగిందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు రిపోర్ట్ వచ్చినాక వెయిట్ చేద్దాం. ఈ అనవసరంగా మనకి స్పెక్యులేషన్ ఎందుకు? ఓకే, ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డి గారి విశాఖ టూర్ వెనుక కూడా భారీ కుంభకోణం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటంటది కుంభకోణం? చెప్పాలి సార్. కుంభకోణం ఏదో చెప్పాలి కదా. మీరు కుంభకోణం అని చెప్పి ఏదో చిన్న డైలాగ్ వదిలేస్తే ఎట్లా? ఇది డైలాగులు కాదు, భూ కుంభకోణం అని చెప్తున్నారు వార్తల్లో. ఏం చేద్దాం ఉంటారు అయితే మనం? అసలు నిజమేనా? ఏం జరుగుతుంది అని ఆ భూ కుంభకోణానికి సంబంధించింది ఏదో చెప్పు నాకు. విశాఖపట్నంలో పలాని ఏరియాలో ఈ సర్వే నంబరు 289లో ఉన్నటువంటి 16 ఎకరాలని జవహర్ రెడ్డి గారు ఆయన కూతురు పేరు మీద రాయించుకున్నాడో, భార్య పేరు మీద రాయించుకున్నాడో, బంధువుల పేరు మీద రాయించుకున్నాడో ఏదో చెప్పు. నువ్వు చెప్పకుండా ఏమి లేకుండా కుంభకోణం అంటే ఎట్టా? సార్ అంటే మనం చూస్తూ దీన్ని మనము కుంభకోణం కాదు, రకరకాల కోణాల నుంచి ఆలోచించాలి. అంతేగాని ఏం వైజాగ్నే ఎందుకు అనుకుంటున్నారు? కారణం ఏంటి? వైజాగే ఎందుకు? దానికి ఒక రీజన్ ఉండాలిగా. పోనీ కుంభకోణం కాదు వైజాగ్ అని చెప్పి అనుకున్నాడు, దానికి ఒక కారణం ఉంటుందిగా. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి రాజధాని వైజాగ్. అది సింపుల్ అది. అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసినట్లయితే ఖచ్చితంగా విశాఖ వచ్చేసినట్లు అయితే అంటావేది? మీరు ఇందరగానే కదమ్మా నేను చూపించాను. RSS వాళ్ళు చేసిన రిపోర్ట్ చూపించినా నీకు, అయినా కానీ నమ్మకం లేదా? వాతావరణం అంతా కూడా మనం చూసాం కదా. పల్లెటూరు ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు 90% వైఎస్ఆర్సీపీకి వేశారమ్మా. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడాను వైఎస్ఆర్సీపీకి వేశారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్న వ్యతిరేకత కూడాను అంతకుముందు ఉన్నంత వ్యతిరేకత లేదు, బాగా తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆలోచించారమ్మా. మనం ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం, మన అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, అమెరికాలో ఉన్నాడు, మనం ఈ ఊళ్ళో ఉన్నాం, మనకు ఉన్నది 4 ఎకరాల భూమి, మన ఆస్తులు అయితే దోచుకోలేదు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చెప్పింది అయితే కుదరలేదు, అది కుదిరేది కాదు, ఆ వ్యవహారం కూడా తేలిపోయింది, వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారు, మన భూమి మన కిందనే ఉంటుంది, బాగానే ఉంది, సొంత ఇల్లు ఉంది, పంటలు పండించుకుంటున్నాము, బాగానే వచ్చినాయి, ఇంతకుముందు డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించుకున్నాము, వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మనం పండించిన పంటలు తీసుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గర అమ్ముకుంటున్నాం, ఇంట్లో ఒక 2 గేదెలు ఉన్నాయి, చక్కగా పాలు పెరుగు అన్నీ ఉన్నాయి, మనం కంఫర్టబుల్గానే ఉన్నాగా, మా అమ్మ నాన్న మా మామ మా మేనమామ మా బాబాయ్ వీళ్ళందరూ బాగానే ఉన్నారుగా, వాళ్ళు ఊళ్ళో ఉన్నా కానీ ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి చేయడం మూలంగా ఉన్నాడు. మనల్ని చదివించారుగా, మన బతుకు కంఫర్టబుల్గా ఉన్నాం. మనకెందుకు? మనం ట్యాక్స్ కడుతున్నామేమో, సంపాదించుకున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, మనం కట్టిన ట్యాక్సులు అన్నీ కూడా దోచిపెట్టేస్తున్నాడు బట్టన్ నొక్కే బాబుని కదా వీళ్ళు అంటున్నారు. కానీ మన వాళ్ళు కూడా ఉన్నారుగా అందులో. పర్వాలేదురే ఓటేద్దాం అని ఓటు చాలామంది వేశారమ్మా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఓట్లు వేశారు తెలుసా. కానీ పల్లె ప్రాంతాల్లో 90% అనుకుంటే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి అది 65% 70% ఉంటుంది.